రంగారెడ్డి జిల్లా నాగత్కూరులో శ్రీ సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ వారి విద్యాభారతి విజ్ఞాన కేంద్రం సిబిఎస్ఈ నూతన పాఠశాల ఈ నెల 8వ తేదీన ఆదివారం రోజున శ్రీ త్రిదండ చిన్న శ్రీ నారాయణ రామానుజాచార్య స్వామీజీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మానవీయ డాక్టర్ మోహన భగవత్జీ కరకమలమిచే ప్రారంభించబడుతుందని అధ్యక్షులు తేలుకుంట రమేష్ గుప్తా మీడియాకు తెలిపారు. విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాలలో లాభపక్ష లేకుండా పరిమితమైన ఫీజులతో సిబిఎస్ఈ సిలబస్ పాఠశాల నేర్పించడం జరుగుతుందని అన్నారు. తమ పాఠశాలలో విద్యతో పాటు ఆటలతో పాటు భాష, సంస్కృతి, సంగీతం వంటి ఎన్నో విద్యలను నేర్పించడం జరుగుతుందని అన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు నాగత్కూరు విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల బాటలు వేస్తుందని హామీ ఇచ్చారు. ఇక విద్యాలయంలో ఏర్పాటునకు 14 ఎకరాల భూమిని దానం చేసిన శ్రీమతి భీమిడి యశోదమ్మ పెద్దపెంట రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శులు దేవరాజు, విష్ణువర్ధన్ రాజు, కోశాధికారి పాలడుగుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పేరు విద్యాభారతి విజ్ఞాన కేంద్ర. ఇది సిబిఎస్ఈ అఫిలియేటెడ్గా +2 వరకు నడపాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ నిర్మాణం పనులు ప్రారంభం చేశాము. రేపు 28వ తేదీ ఆదివారము ఉదయం 9:15 గంటలకి దీని యొక్క భవన ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి ఆర్ఎస్ఎస్ యొక్క పరమ పూజనీయ సరసంఘ చాలకులు డాక్టర్ మోహన్ భాగవత్ గారు వచ్చి ప్రారంభం చేస్తారు. వారితో పాటుగా పరమ పూజ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వాముల వారు కూడా ఉంటారు. వారి ఆశీ ప్రసంగంతో కార్యక్రమం మొదలవుతుంది. సుమారుగా 9:15 నుంచి వరుసగా ఇక్కడ 3 భవనాలు ఉన్నాయి. ఒకటి కిచెన్ కమ్ డైనింగ్, రెండవది విద్యాలయ భవనము, మూడవది ఇక్కడ టీచర్స్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ 3 భవనాలను కూడా వారు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత 10:05 సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభా కార్యక్రమంలో కూడా ఈ ఇద్దరు పెద్దలు ప్రసంగిస్తారు. సుమారుగా 12:15 వరకు సభా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క సరస్వతి విద్యాపీఠము మరియు దాని యొక్క ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ యొక్క విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల గురించిన సంపూర్ణమైన వివరాలు మరి 3 రాష్ట్రాలకు వారు అధ్యక్షులైన లింగం సుధాకర్ రెడ్డి గారు, తర్వాత మరి ఈ విద్యాభారతి విద్యా కేంద్రము నాదర్గుల్ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా అసలు ఈ స్కూల్స్ అన్ని రకాలైన స్కూల్స్ మనకు సమాజంలో ఉన్నాయి. కానీ ఈ విద్యాభారతి విద్యా కేంద్రము సరస్వతి విద్యాపీఠంలో ఆధ్వర్యంలో నడిచేదాని ప్రత్యేకత ఏమిటి అని అంటే, విద్య ఎలాగూ ప్రతి స్కూల్లో మనకు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా 2 రకాలు అయిపోయింది. ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలు అందించే ఒక రకమైన విద్య, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు. కార్పొరేట్ పాఠశాలకు వచ్చేసరికి విద్యను సంపూర్ణంగా వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చెప్తూ కేవలం సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ బోధించడం జరుగుతున్నది. పిల్లలు కూడా మా పిల్లవానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా తల్లిదండ్రులు మా పిల్లవానికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత గ్రేడింగ్ వచ్చింది అన్న ఆలోచన తప్పితే, మరి మనిషి అంటే అన్ని రకాలైన 360 డిగ్రీలలో ఆ మనిషి యొక్క ఔన్నత్యము, ఆ యొక్క ప్రతిభ అనేది మనము వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు కోరుకునేది ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ కావాలి అని. నిజానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనగానే ఏదో ఇంకేదో స్పెషల్గా మన దగ్గర లేనిది ఉంటుంది అని కాదు. కానీ ఇంగ్లీష్ మీడియంలో అలాగే వాళ్లకు ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నిటితో వారికి ఉండేట్టుగా అనుసంధానం చేయాలి. ఆ ప్రకారంగా అనుసంధానం చేస్తూ
దీన్ని ఏదైతే ఇంటర్నేషనల్ గా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉంటుందో అది ఉంటుంది. అలాగే మా పెద్దలు చెప్పినట్లుగా సంస్కారాన్ని ఇస్తూ మన సంస్కృతిని వాళ్ళు అర్థం చేసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ భారతదేశ ఔన్నత్యం తెలుసుకుంటూ వాళ్ళు చదువుకునేలా వాళ్ళని తీర్చిదిద్దాలని, ఏదో ఒక మరమనుషుల్లాగా విద్య నేర్చుకున్నారు వారి పోషణ కొరకున్నారు అని కాకుండా దేశము, భక్తి, పెద్దలు, గౌరవము, సంస్కృతి, సంస్కారం ఇవన్నింటిని కూడా వీటి ద్వారా అందచేయాలనేదే మా సంకల్పం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.